నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ట్రంప్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. భారత్పై మరొకసారి విషం కక్కబోతున్నాడు. ట్రంప్ ఆదేశాలతో బర్త్ రైట్ సిటిజన్షిప్పై చర్చ. బర్త్ టూరిజంపై కఠిన చర్యలకు అవకాశం. టూరిస్టు వీసాలపై ప్రసవాలకు బ్రేకులు. వీసా నిరాకరణకు అవకాశం. వీసా రద్దు చేసే ఛాన్స్. ఇక ప్రవేశం పైన ఆంక్షలు రావచ్చు. H1B L1 కుటుంబాలకు పరిస్థితి వేరు. ట్రంప్ కొత్త నిర్ణయాలతో అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్కు బ్రేకులు పడినట్లేనా? భారతీయులపై దీని ప్రభావం ఎంత ఉండబోతుంది? అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు ఇకపై అమెరికా పౌరసత్వం దక్కదా? ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఆదేశాలతో బర్త్ టూరిజం నిజంగానే తెరపడబోతుందా? అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల పిల్లలకు ఈ నిబంధనలు వర్తిస్తాయా? టూరిస్టు వీసాపై అమెరికాకు వెళ్ళి ప్రసవం చేయించుకునే వారికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు ఇవే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో మరోసారి అమెరికా పౌరసత్వం, వలసల విధానంపై పెద్ద చర్చే మొదలైంది. బర్త్ రైట్ సిటిజన్షిప్, బర్త్ టూరిజం కట్టడి చేసేలా ట్రంప్ 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకం చేశారు. దీంతో అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం విషయంలో ఇకపై ఏం జరగబోతుందన్న ఆసక్తి పెరిగింది. ముందుగా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటో చూద్దాం. సాధారణంగా అమెరికాలో పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించే విధానాన్నే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. దీనికి అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రధాన ఆధారం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ హక్కుకు మినహాయింపులు ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఆ మినహాయింపులను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తుంది. ట్రంప్ తీసుకొచ్చిన మొదటి ఆదేశం అమెరికా పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలను మార్చే దిశగా ఉంది. తల్లిదండ్రులు, ఇమ్మిగ్రేషన్ స్థితి, కొన్ని ప్రత్యేక పరిస్థితులు వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. అయితే ఈ ఆదేశం అమలుపై కోర్టుల్లో సవాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం అనే అంశం రాజ్యాంగంతో ముడిపడి ఉంది. ఇక రెండో ఆదేశం నేరుగా బర్త్ టూరిజం లక్ష్యంగా చేసుకుంది. అమెరికా పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో గర్భిణీలు టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్ళి అక్కడ ప్రసవించడం బర్త్ టూరిజంగా పరిగణిస్తారు. ఇలాంటి ఉద్దేశంతో అమెరికాకు రావడాన్ని అడ్డుకునేందుకు వీసా నిరాకరించడం, వీసా రద్దు చేయడం, అమెరికాలోకి ప్రవేశాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడే భారతీయులకు సంబంధించిన అసలు ప్రశ్న మొదలవుతుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రతి భారతీయ కుటుంబానికి ఈ నిబంధనలు వెంటనే వర్తిస్తాయని అనుకోవడం సరికాదు. ముఖ్యంగా H1B L1 వంటి చట్టబద్ధమైన వర్క్ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న కుటుంబాల పరిస్థితి వేరు. ఉద్యోగం కోసం అమెరికాలో ఉంటున్న కుటుంబాన్ని కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుందనే ఉద్దేశంతో టూరిస్ట్ వీసాపై వెళ్లే వారిని ఒకేలా చూడలేం. అంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్న భారతీయుల పిల్లల పౌరసత్వం విషయంలో ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని చెప్పలేం. అయితే కొత్త నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఏ వీసా కేటగిరీకి ఏ నిబంధన వర్తిస్తుందో అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే టూరిస్ట్ వీసాపై అమెరికాకు వెళ్ళి ప్రసవం చేయించుకోవాలనుకునే వారికి మాత్రం పరిస్థితులు కఠినంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అమెరికాకు వెళ్ళే అసలు ఉద్దేశం ప్రసవమే అని అధికారులు గుర్తిస్తే వీసా మంజూరు కాకపోవచ్చు. ఇప్పటికే వీసా ఉన్న అమెరికాలోకి ప్రవేశించే సమయం అదనపు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు ప్రసవాన్ని ఒక మార్గంగా ఉపయోగించుకోవడం సరికాదని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది. అమెరికా పౌరసత్వం పొందాలంటే చట్టబద్ధమైన మార్గాలనే అనుసరించాలని చెబుతుంది. అందుకే బర్త్ టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అయితే ఈ నిర్ణయం అంత సులభంగా అమలవుతుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ కారణంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ చాలా కాలంగా చట్టపరమైన రక్షణతో ఉంది. కాబట్టి అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన రాజ్యాంగంలోని హక్కులు పూర్తిగా మారిపోతాయా అన్నది కోర్టులో తేలాల్సి ఉంది. మరి ట్రంప్ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తాజా తీర్పును దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త ఆదేశాలు తీసుకొచ్చామని చెబుతుంది. గతంలో కోర్టులు విధించిన పరిమితులను దృష్టిలో పెట్టుకుని తమ విధానాన్ని మార్చుకున్నామని వివరిస్తుంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి కోర్టులకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక భారతీయులకు మరో ముఖ్యమైన విషయం వీసా. ముఖ్యంగా గర్భిణీలు టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అమెరికా అధికారులు ప్రయాణ ఉద్దేశాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉంది. పర్యటన పేరుతో వెళ్ళి అక్కడ ప్రసవం చేయించుకోవాలనే ఉద్దేశం ఉందని భావిస్తే వీసా విషయంలో ఇబ్బందులు రావచ్చు.
అయితే అమెరికాలో ఇప్పటికే చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయుల పరిస్థితి వేరు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారతీయులు టెక్నాలజీ, వైద్యం, పరిశోధన, వ్యాపారం వంటి రంగాల్లో పనిచేస్తున్నారు. H1B, L1 వంటి వర్క్ వీసాలపై ఉన్న కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయి. మరి అలాంటి కుటుంబాలను భర్త టూరిజంతో సమానంగా చూడడం సరికాదు. మరోవైపు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటం జరిగే అవకాశం ఉంది. ట్రంప్ ఆదేశాలు అమెరికా రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా? 14వ సవరణను ప్రభుత్వం ఎలా అర్థం చేసుకుంటుంది? పుట్టిన పిల్లల పౌరసత్వ హక్కును ఎంతవరకు పరిమితం చేయవచ్చు? ఇలాంటి అంశాలను కోర్టులు పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ తీసుకొచ్చిన కొత్త ఆదేశాలు అమెరికాలో బెర్త్ టూరిజంపై కఠిన చర్యలకు సంకేతంగా కనిపిస్తున్నాయి. టూరిస్ట్ వీసాపై కేవలం ప్రసవం కోసం అమెరికాకు వెళ్లే వారికి ఇబ్బందులు పెరగవచ్చు. కానీ అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేస్తున్న భారతీయుల పిల్లలందరికీ పౌరసత్వం వెంటనే రద్దవుతుందని చెప్పడం మాత్రం సరైంది కాదు. ఇక ఈ ఆదేశాలు కోర్టుల్లో ఎంతవరకు నిలుస్తాయన్నది చాలా కీలకం. కోర్టుల తీర్పులు, ప్రభుత్వం విడుదల చేసే కొత్త మార్గదర్శకాల తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. అప్పటి వరకు అమెరికాకు వెళ్ళే భారతీయ కుటుంబాలు తమ వీసా రకం, ప్రయాణ ఉద్దేశం, పిల్లల పౌరసత్వానికి సంబంధించిన తాజా నిబంధనలను అధికారికంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మొత్తానికి బెర్త్ టూరిజం అడ్డుకోవడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఆ పేరుతో చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలపై ఎంతవరకు ప్రభావం పడుతుందన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తేలలేదు. దీనిపై కోర్టుల తీర్పులు, కొత్త నిబంధనలే అసలు సమాధానం రానున్న కాలంలో చెప్పనున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.